భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. ఈరోజు మీ ముందుకి మంచి ఫ్రూట్ కస్టర్డ్తో వచ్చామండి. బయట ఏమో వేసవి కాలం, మరి ఈ వేసవికి బాడీని బ్యాలెన్స్ చేయాలంటే అప్పుడప్పుడు చల్లని వస్తువులు కూడా తినాలి కదండి. అందుకనే ఈ ఫ్రూట్ కస్టర్డ్తో మీ ముందుకు వచ్చామండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. చాలా సింపుల్గాను చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అలాంటివి మన యూట్యూబ్ ఛానల్లో చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలండి ఈ రెసిపీ. దీనికోసం ముందుగా పాలు కావాలండి. పాలతో పాటు కస్టర్డ్ పౌడర్ అని దొరుకుతుందండి బయట మార్కెట్లో. కస్టర్డ్ పౌడరు, అదేవిధంగా ఫ్రూట్స్ కావాలండి. ముందుగా పాలను తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని వేడి చేసుకోవాలండి. చూడండి, 5 నిమిషాలు వేడి చేసిన తర్వాత ఆ విధంగా ఒక పొంగు వస్తుంది కదండి. ఆ విధంగా పొంగు వచ్చిన తర్వాత దాంట్లోకండి షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగరు మన పాల క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. 1/2 లీటర్ పాలకైతే మేము 3 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసుకున్నాము. మీ రుచిని బట్టి మీరు కూడా వేసుకోండి. షుగర్ వేసుకున్నాక ఒక్కసారి ఆ షుగర్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఆ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మరగనివ్వాలండి, రెండో పొంగు వచ్చేదాకా. ఈలోపు మనం ఈ కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసుకుందామండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ అంత కస్టర్డ్ పౌడర్ తీసుకుని దాంట్లో కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలండి. మామూలుగా 1/2 లీటర్ పాలకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుందండి. కస్టర్డ్ పౌడర్ అనేది డైరెక్ట్గా పాలలో వేస్తే గడ్డలు కడుతుంది కాబట్టి ఈ విధంగా చిన్న బౌల్లో కొద్దిగా పాలు లేకపోతే వాటర్ అయినా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. ఆ విధంగా మేమైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నామండి. ఇది మామూలుగా బయట అయితే వెనీలా ఫ్లేవరు, అదేవిధంగా స్ట్రాబెర్రీ కూడా దొరుకుతుందండి. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా చూసారా, పాలు ఆ విధంగా మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ని, కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. చూసారా, ఆ విధంగా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ ఎప్పుడైతే మనం ఈ పాలల్లో యాడ్ చేసుకున్నామో అలా యాడ్ చేసుకున్న తర్వాత అండి పాలు కొద్దిగా చిక్కబడతాయండి. చూసారా, ఆ విధంగా చిన్న చిన్న బుడగల్లాగా వచ్చి ఆ కన్సిస్టెన్సీకి వస్తుందండి కస్టర్డ్ పౌడర్ అనేది. ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎక్కువ చిక్కబడిపోయినా బాగుండదండి టేస్ట్. కాబట్టి ఆ కన్సిస్టెన్సీ చూసారా, ఆ విధంగా వచ్చిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్లోకి మొత్తం చూసారా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవటమే. మనకు నచ్చిన ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే దానిమ్మ గింజలు, అదేవిధంగా తెల్ల ద్రాక్షకాయలు కట్ చేసుకున్నామండి. పులుపుగా ఉన్నాయి, కొంచెం తక్కువ వేసుకోండి. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. పుల్లగా మధ్యలో తగులుతూ ఉంటే బాగుండదు కదా. అందుకని మీకు నచ్చిన ఫ్రూట్స్లో మరీ పుల్లగా ఉన్నాయి లేకుండా చూసి వేసుకోండి. అదేవిధంగా అరటిపండ్లు, యాపిల్ కూడా వేసుకున్నామండి. మేము రోజు ఒక యాపిల్ తినండి, డాక్టర్కి దూరంగా ఉండండి అని చెప్తారు కదా. అందుకని యాపిల్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం అనమాట. ఆ విధంగా యాడ్ చేసేసుకుంటే మన ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. కానీ ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తా చూడండి. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది, కానీ అండి దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే దీని రుచి వేరేగా ఉంటుందండి. ఎందుకంటే బయటేమో వేసవికాలం వేడివేడిగా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా చల్లవారిన తర్వాత తింటుంటే అండి, ఆహా, చల్లగా ఆ విధంగా నోట్లో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్లన్నీ తెలుస్తూ మీకు ఒక పాట పాడాలని అనిపిస్తుందండి. అదేం పాట అంటే, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అని సాంగ్ పాడాలనిపిస్తుంది అనమాట. మీకు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన వీడియో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన చేతన్స్ వంట వార్పు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.